ట్విస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అసలు ఫస్ట్ 20 minutes కొంచెం బోరింగ్ గా ఉంది, తర్వాత మెల్లమెల్లగా ట్విస్ట్ లా వచ్చేస్తాయి. ఇంటర్వెల్ చాలా అయ్యగారే నెంబర్ 1 డైలాగ్ కి ఇప్పుడు సిచ్యువేషన్ అయిందన్నమాట. సినిమా మాత్రం చాలా మాస్ గా అనిపించింది, పక్క ఎంజాయ్ అన్నమాట. పెట్టిన టికెట్ కదా, అఖిల్ ఫ్యాన్స్ కదా, అదర్ ఫ్యాన్స్ కూడా ఇంత బ్లాక్ బస్టర్ మూవీ మామూలుగా లేదు. సినిమాని ఫస్ట్ టైం నాగవంశీ అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఫస్ట్ టైం నాగవంశీ నిలబెట్టుకున్నాడు. మ్యూజిక్ కానీ, స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్ని వర్కౌట్ అనే సినిమా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా ఉంది, బట్ తర్వాత నుంచి ఎక్కడ ఆగలేదు సినిమా. ఒక సస్పెన్స్, ఒక మాస్, ఒక ఎలివేషన్, ఒక సస్పెన్స్ సీన్స్, థ్రిల్లర్ గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అఖిల్ ఓచుకొచ్చి చూస్తారు లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఇంకా అఖిల్ యాక్టింగ్ కోసం మాట్లాడితే లాస్ట్ 1 hour కూడా రంగస్థలం రామ్ చరణ్ చూసినట్టు అనిపించింది నాకైతే. అంత బాగా యాక్ట్ చేసాడు. నిజంగా ఒక యాక్టర్ కొన్న అన్ని పుస్తకాలు ఈ సినిమా నిజమైన యాక్టర్ అనిపించుకున్నాడు. ఇంకా తమను బీజేఎం అయితే ఇంటర్వెల్ సీన్ లో, క్లైమాక్స్ లో చితకబాదాడు. అంటే సినిమా అయితే మాత్రం సూపర్ ఉంది. ఎవరు ఇంత కూడా ట్రోల్ చేయడానికి కానీ, నెగిటివ్ చేయడానికి కానీ ఏమీ లేదు. పక్కా 100 కోట్లు నిక్కర్స్ గా కొట్టే హీరో అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా టోటల్ గా అందరు యాక్టర్స్ కూడా సూపర్ అనిపించారు. టోటల్ ఒకటే ముక్క అయ్యగారి నెంబర్ 1 ఇస్ బ్లాక్ బస్టర్. బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా, ఇంటర్వెల్ నుంచి లేస్తుంది, జైలు లేస్తుంది. సెకండ్ హాఫ్ సీట్లు ఎవరు కూర్చోడు. సీట్ బుక్ చేసేమా కానీ సీట్లో కంటే సెకండ్ హాఫ్ లో నించొని ఎక్కువ చూసాను నేను. సీట్ ఎడ్జ్ కింద తమన్ మ్యూజిక్ కి సీట్ దద్దరిల్లి పోతుంది. అసలు మామూలుగా ట్విస్ట్లు అంటే ఎంత పెద్ద జేమ్స్ కెమెరాన్ అయినా ట్విస్ట్ గెస్ట్ చేయలేడు. ట్విస్ట్ మే ట్విస్ట్, ట్విస్ట్ మే ట్విస్ట్, ట్విస్ట్ మే ట్విస్ట్. అయ్యగారి కెరియర్ అన్న వచ్చాడు, ఆకలి తీర్చాడు, కొట్టాడు, జెండా బాధేశాడు. అయ్యగారు అనుకున్నా కూడా ఇంకో సినిమా ఇట్లా తీయలేడు, నాగార్జున కూడా తీయలేడు. మామూలుగా లేదు సినిమా, అదిరిపోయింది. అయ్యగారి యాక్టింగ్ అసలు మామూలుగా క్రేజీ ఉంది మొత్తం. ఈ సినిమాలో అయ్యగారి కాకుండా వేరే హీరోని ఊహించుకోలేము. ఇప్పుడే లెనిన్ మూవీ చూసిన, నిజంగా సంక్రాంతి తినే అఖిల్ ఫ్యాన్స్ అయితే ఈ రోజు నిజంగా మాకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. నిజంగా సినిమా అంటే చెప్పు, సినిమా ఎట్లుంది? ఇప్పుడే అయ్యగారి సినిమా చూసా, లెనిన్ సినిమా చూసా. ఈ సినిమాతో అయ్యగారు 10,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. ఇంకా ఈ సినిమాతో అయ్యగారు సెంచరీ కొట్టేశారు అంతే. ఇప్పుడు దాకా అయ్యగారు గ్రౌండ్ లో మాత్రం సెంచరీ, ఇప్పుడు ఫస్ట్ టైం సినిమాలో సెంచరీ కొట్టాడు. అమ్మాయిలందరూ అఖిల్ని నాకు కావాలని పరిగెడతాడు. కారణం ఇదే, అయ్యగారి నెంబర్ 1. ఇంటర్వెల్ లో 50 మందిని చంపాడు. లాస్ట్ క్లైమాక్స్ లో 100 మంది చంపాడు. 100 మందిని ఒంటి చేత్తో చంపగల వీరుడు అయ్యగారు అంతే. పెద్దయ్య గారు, నాగార్జున గారు, ఇంకా మన చిన్నయ్య గారిని వదిలేయండి, విడుదల చేసేయండి. అయ్యగారు ఇంకా ప్రశాంతంగా ప్రపంచం మొత్తం తిరుక్కోవచ్చు. ఇంకా చెప్పారు నాగార్జున గారే, హిట్టు కొట్టందే జనాల్లోకి రాను అన్నాడట. అయ్యగారు ఈ సినిమాతో హిట్టేది కాబట్టి మీరు జనాల్లోకి రావచ్చు, ప్రశాంతంగా హ్యాపీగా తిరుక్కోండి, ఇంకా నో ప్రాబ్లం. ఇంకా ఇంకొక 100 సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు. యాక్టింగ్ ఎట్లా అనిపించింది దీంట్లో? అఖిల్ యాక్టింగ్ అయితే కళ్ళు లేకపోయినా కూడా, లాస్ట్ లో కళ్ళు లేకపోయినా కూడా ఒంటి చేత్తో 100 మందిని చంపాడంటే అది యాక్టింగ్ అంటే. కళ్ళు లేకపోయినా యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా పైగా ప్యాక్షన్ అనమాట. మా ఊరు పక్కనది, ఇది రాయలసీమది. ఇంకా ఈ సినిమా మా ఊరు పక్కనది అనమాట. చంద్రగిరి, తిరుపతి ఆ పక్క పల్లెటూరులోది, మా ఊరు పక్కనది. ఇంకా మా ఊర్లో ప్యాక్షన్ సినిమా తీసి మాకే సినిమా షో వేసిడంటే అఖిల్ అయితే మా ఊరు కాదు పోయా. దయచేసి నాగార్జున గారు అయ్యగారిని వదిలేసేయండి. ఇంకా బయటికి అయ్యగారు ఆయన కాళ్ళ మీద ఆయనే నిలబడగలుగుతాడు. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ తీసుకెళ్ళిపోవాలి అంటే ఒక రాయలసీమ కుర్రోడు కత్తి పట్టుకుని లింగి పట్టుకుంటే సెట్ అవుతాడా లేదా, దానికి సంబంధించిన బీజం పడిందా లేదా, ఆ స్టోరీ చుట్టూ మనోడు నడుతున్నాడా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి స్టోరీ చాలా చిన్నది. ఆ స్టోరీ అసలు అది స్టోరీ కాదు నా దృష్టిలో, కానీ దాన్ని తీసుకెళ్లే విధానం డైరెక్టర్ గొప్పతనం. సో అంతవరకు బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. విలన్స్ వసంత్ అనే క్యారెక్టర్ అయితే మాత్రం అసలు మామూలుగా చేయలేదు. ఇంకా అసలు బీభత్సం. అసలు మనోడు ఆ పర్ఫార్మెన్స్ పడిపోతాడు ఎవడన్నా సరే. మనోడికి ఇచ్చే ఎలివేషన్ షాట్లు కానీ, మనోడు యాక్టింగ్స్ కానీ అదిరిపోతాడు. అంటే మనోడికి ధీటుగా మన అఖిల్ కొడతాడా లేదని నాకు డౌట్ ఉంది. కానీ ఇంటర్వెల్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఇంకొక 10 నిమిషాలు ఉందనగా మనోడు చించేస్తాడు అనమాట యాక్టింగ్ స్కిల్స్.
బ్రహ్మాండంగా ఉంది అక్కడ వరకు. బేసిక్ గా ప్రతి సినిమాలో క్యారెక్టర్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది బట్ ఈ సినిమాలో స్టోరీ ఎందుకు క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది అంతే దీనికి అంటే మనకు మెయిన్ ఏంటంటే ప్రతి సినిమాకి ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అంటే అర్జునుడు యుద్ధాలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వెళ్తూ ఉంటది అనమాట. సో దానికి సంబంధించి ఒక 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 అనాథ పిల్లోడు ఒక కుటుంబంలోకి వచ్చాక వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఆ కుటుంబమే చంపడానికి వెళ్ళాడంటే ఏం మోసం చేశారు అనేది కథ. సో ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, హీరోయిన్ చుట్టూ. బేసిక్ గా రంగస్థలంలో చోటి ఉంటుంది అది క్యారెక్టర్ తో పాటు స్టార్టింగ్ లో ఉంటుంది. బట్ ఈ సినిమాలో తనకు వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కథలోకి వెళ్ళిన తర్వాత వస్తుంది అది కొత్తగా అనిపిస్తుంది అనమాట. దీనికి బాగా నడిపించింది ఏంటంటే ఒక కుక్క. ఈ స్టోరీని నడిపించేదే కుక్క అనమాట. సో కుక్క చుట్టూ కథ వెళ్తుంది. బట్ ఆ క్లైమాక్స్ అది ఎలా ఉంటదంటే కొంతమందికి డిసప్పాయింట్ ఉంటుంది, కొంతమందికి హ్యాపీగా కూడా ఉంటది. సో ఈ మధ్యన అలవాటు చేసుకోవాలి మనం హీరోల్ని ఎక్కువ ఫైట్ తీసేసి నరుక్కోవడం కాదు, క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఆవిడ అవసరమైతే తలగా దిగుతుంది, అవసరమైతే కాల్ దిగుతుంది, చేయి దిగుతుంది, మనం అందులో లేరమవ్వాలి ఆ క్యారెక్టర్ లో. సో హీరో అన్నాక అంటే చెవుడు ఉందా లేదంటే షోల్డర్ ఇది ఉందా లేకపోతే కాలు నరికేస్తారు ఇది కాదు, క్యారెక్టర్ కథలోంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. అక్కడ వరకు నాకు బాగా నచ్చింది. కూడా జస్టిఫికేషన్ దొరికింది క్లైమాక్స్ లో అంటే అది ప్రతిదీ అవుట్పుట్ ఇచ్చేస్తే జనాలు కొంచెం ఇదవుతారు. ఇందులో నేను ఒకటే జస్టిఫికేషన్ జరిగిందా లేదా కుక్క పాత్రకి అది నెంబర్ 1 గా జరిగింది. ఎందుకంటే అసలు పెంచుకున్న కుక్క తన సౌండ్ బట్టి ఇక్కడ క్యారెక్టర్ నడుస్తుంది. కుక్క లేకపోతే అఖిల్ లేడు. సో అది మాత్రం చెప్పగలను. అది ఎండింగ్ లో మహాభారతంతో ఆయన కంపేర్ చేశారు, ఇద్దరే బతుకుతారు, ఆ ఇద్దరే. ఎలా అనిపించింది బాగుంది ఆ మూమెంట్ కి బీజిఎం టైం కి తమ్మను కొట్టకపోతే అది మనకి ఎలివేట్ అవ్వదు అనమాట. సో నాకు అయితే మాత్రం ఇందులో బాగా నచ్చిన క్యారెక్టర్లు 3 శివాజీ గారు అండ్ తపన్ గారి క్యారెక్టర్ ఆయన ఇందులో పోషించేసాడు, లీలమైపోయాడు. అంటే ఒక బాలయ్య బాబు గారికి ఎలా కొడతారో ఇందులో సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇద్దరు ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ నిజంగా మోసం చేస్తాడు, కానీ రియల్ లైఫ్ లో మీ బావ మోసం చేయలేదు. అఖిల్ ఎరకోటేసాడు నీకైతే మాత్రం. ఓకే అన్న మూవీ చాలా బాగుంది అన్న, లెజెండ్ మూవీ చాలా బాగుంది. కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. సినిమా మాత్రం చాలా బాగుంది. గుళ్ళో ఇస్తారు భారతి, ఈ సినిమాలో ఉంది భారతి. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్టులు. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అసలు నిజంగా అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ ఫైట్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటాయి. ఈ స్టోరీ అయితే డిఫరెన్స్ గా ఉంది, కానీ ఒక లవ్ స్టోరీ పరంగా తీసుకున్నారు, కానీ నిజంగా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. నిజంగా ఒక రంగస్థలం మూవీ టైప్ ఉందన్న మూవీ, చాలా బాగుంది. ఇందులో మన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఒక్కటే మిస్ అయింది. మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది.